హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో ఏపీ పాల్సెట్ 2025 సీట్ అలాట్మెంట్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏపీ పాల్సెట్ 2025 కౌన్సిలింగ్ అనేది అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. మనకి ఆన్లైన్ ఫీజు పేమెంట్ అయిపోయిందండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందండి, వెబ్ ఆప్షన్ ఎంట్రీ కూడా అయిపోయిందండి. ఇంకా మనకి సీట్ అలాట్మెంట్ అనేది రేపు అయితే ఉంటుందండి. తర్వాత అయితే మనకి జూలై 10 నుంచి 14 దాకా అయితే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ అయితే జూలై 10 నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. ఈ వీడియోలో కేవలం సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో ప్రాసెస్ మాత్రమే చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను సీట్ అలాట్మెంట్ లింక్ రిలీజ్ చేసిన వెంటనే వీడియో చేస్తానండి. ఇంకా సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే ఎలా చూసుకోవాలంటే మనకి లాగిన్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. దీన్ని స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చర్ అడుగుతారండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తుందండి. అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, అలాగే ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని 4 ఆప్షన్స్ వస్తాయండి. మనమైతే ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుందండి దీంట్లో. అలాగే మనకి ఏ కాలేజీలో వచ్చిందండి సీట్ అలాట్మెంట్, అలాగే ఫీజు రింబర్స్మెంట్కి మనం ఎలిజిబుల్ కాదని కూడా చూపిస్తుందండి. మనకి మ్యాక్సిమం 6 PM దాటిన తర్వాతే లాగిన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారండి. ఎందుకంటే పాల్సెట్ ర్యాంక్ కార్డు కావచ్చు, రిజిస్ట్రేషన్ లింక్ కూడా 6 PM తర్వాత రిలీజ్ చేస్తారండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మీకు నచ్చిన కాలేజీ రావాలనుకుంటున్నానండి. కాలేజ్ పేరు అయితే కామెంట్లో పిన్ చేయండి. బాయ్ బాయ్.